రాజధాని అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. భూములిచ్చినటువంటి రైతులతో కలిసి ఆయన భవనాన్ని ప్రారంభించారు. 257 కోట్ల ఖర్చుతో G+7 గా ఈ భవనాన్ని నిర్మించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఇక్కడి నుంచి నిర్వహించబోతోంది ఏపీ ప్రభుత్వం. రాజధాని ప్రాంతంలోని రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డును ఆనుకుని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నిర్మించారు. ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడొస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా. అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని కట్టు, 100 ఎకరాల్లో కట్టు, 50 ఎకరాల్లో కట్టు అని చాలామంది చెప్పారు. అప్పటికే నేను ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాను, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ నగరంలో ఇట్లనే నన్ను చాలామంది ఎగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలామంది అవహేళన చేశారు. అది దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను, మళ్ళా జీవితంలో ఇలాంటి అవకాశం రాదు తెలుగు వారికి. ప్రపంచంలో ఒక మంచి రాజధాని, అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని. అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆకాశంలో రాజధాని కట్టలేము. హైదరాబాద్లో అవకాశం ఏంటంటే రాజధాని కట్టే సమయంలో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండేటివి, మొత్తం సైబరాబాద్ ఏరియా అంతా కూడా. దానికి కారణం నిజాం పరిపాలనలో అక్కడంతా కూడా డెవలప్ కాల. గుర్రాలన్నీ కూడా అక్కడ గ్రేజింగ్ పెట్టేవారు, మొల్చేది. అలాంటి ప్రదేశం చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ అని కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఆ ల్యాండ్స్ కూడా వదిలిపెట్టిపోయారు. అవన్నీ తీసుకొని నేను బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశా. ఆ అనుభవం నాకుంది. అయితే ఇక్కడ ఏం చేయాలని నాకు అర్థం కాకపోతే నాకు దారి చూపించింది ఇక్కడుండే రైతాంగం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీలో ఎందుకంటే భూమి అనేది ఒక సెంటిమెంట్. నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ని కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాల. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం, 5,000 ఎకరాలు. నేను డే 1 ఒకే మాట చెప్పాను, నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం, అది పక్కన మీరు కొనుక్కోండి, దీనికంటే 10 ఇంతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళు ఆ పని చేశారు. ఎంతమంది రెచ్చగొట్టినా వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ నమ్మకంతో మీరు ముందుకొచ్చి దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది.
ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా. అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు, శ్రావణ్ కుమార్ గారు, పుల్లారావు గారు కూడా ఉన్నారు. ఆ రోజు మంత్రి పుల్లారావు, స్థానిక శాసనసభ్యుడు మనం శ్రావణ్ కుమార్ గారు, నారాయణ గారు మంత్రి. మీ అందరితో నెగోషియేషన్లు చేశారు. మీరందరూ ముందుకు వచ్చారు. ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి దీనికి దోహదం చేశారు. తర్వాత జరిగిన 5 ఏళ్ళు. అయితే ఆ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ముందు రాజధాని ఎక్కడ పెట్టాలని నిర్ణయం జరిగింది. ఆ తర్వాత మీరు ల్యాండ్ ఇవ్వడానికి కొంత సమయం ఏ విధంగా రావాలి, పాలసీ అన్ని కూడా నిర్ణయించాం. ల్యాండ్ పూలింగ్ చేశాం. అప్పటికే లేట్ అవుతుందంటే సెక్రటరియట్ కట్టాం, అసెంబ్లీ కట్టాం. నేను ఆ రోజు చెప్పింది, మాస్టర్ ప్లాన్ ప్రకారం మనం సెక్రటరియట్, అసెంబ్లీ ఇవన్నీ వచ్చే లోపల మనకు ట్రాన్సిట్ అంటే ఈరోజు ఉండడానికి మంచి బిల్డింగ్లు కావాలంటే అవి కావాలని అపోజిషన్ పార్టీ ఇవన్నీ కూడా రేకు షెడ్లు వేస్తున్నారు, లేకుంటే ఇంకోటి చేశారని చెప్పి అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ బిల్డింగ్ సిఆర్డిఏ బిల్డింగ్ మొదలైంది. ఇది ప్రారంభం మాత్రం. రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ అన్నీ వస్తాయి. ఇది ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మీరు పడిన కష్టాలు 5 ఏళ్ళు నేను చూశాను. ఆడబిడ్డల పడిన అవమానం నేను చూశాను. రోడ్డెక్కి పోరాడారు. ఆ రోజు ఒకటి కాదు, అనేక ఉద్యమాలు చేశారు. మీరు చేసిన ఉద్యమానికి అండగా ఉండడానికి నేను కూడా జోలి పట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నీ అజిటేషన్కి ఇచ్చా. శివారెడ్డి, తిరుపతిరావు వీళ్ళంతా చేస్తూ ఉంటే, కొండేళ్ళందరూ చేస్తూ ఉంటే మీ ఉద్యమానికి సహకరించాలనే ఉద్దేశంతో చేశాం. ఆ ఉద్యమ ఫలితం ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోగలిగాం. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, పడిన కష్టాలు మర్చిపోతే భవిష్యత్తులో ఓసారి మనం అటు ఇటు వెళ్ళిపోతాం. మీ కష్టాలు నేను చూసా, మీ ఇబ్బందులు నేను చూసా, మీ త్యాగాలు చూసా. ఆ త్యాగాల ఫలితాలు మళ్ళీ మీరు అనుభవించడానికి నేను అన్ని విధాలుగా మీకు సహకరిస్తానని మరొక్కసారి మాట ఇస్తున్నా. దాంట్లో అనుమానమే లేదు. ఫేజ్ 1 ల్యాండ్ పూలింగ్లో మీరు భూమి ఇచ్చారు. ఫేజ్ 2లో మీరందరూ కష్టాలు పడ్డారు. ఇచ్చిన నేరానికి, లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి, ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు. వాళ్ళ అక్కస్ ఎంతవరకు ఉందంటే, కడాన మొన్న కూడా మీరు చూస్తే రాజధాని ప్రాంతం వేశ్యల ప్రాంతం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక ఎడారని మాట్లాడారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక శ్మశానం అని మాట్లాడారు. ప్రతి ఒక్క వ్యక్తి ఉండే వాళ్ళల్లో మీ మైండ్లో అది ఉండాలి, మీ మనసులో అది ఉండాలి. ఉండి ఈ ఐకమత్యం దీనికి కాదు. ఈరోజు ఈ సిటీని బ్రహ్మాండమైన సిటీగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను విజువలైజ్ చేసి చెప్తున్నా. ఇంత మంచి సిటీ, ఇంత మంచి ప్రాంతం ఎక్కడా ఉండదు. ఒక పక్కన కృష్ణా నది, దగ్గర దగ్గర 30-40 లక్షల ఎకరాలు సాగు చేసే నదిది. గోదావరి కృష్ణా అనుసంధానమైంది. రేపు రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్లు వెళతాయి. ఫ్రెష్ వాటర్. ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో ఇలాంటి సిటీ. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ
ఈ అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది బంగారు పండించే భూములు ఇవి. మంచి గ్రీనరీ వస్తుంది, చెట్టు పెడితే చెట్టు బ్రహ్మాండంగా వస్తుంది. అలాంటి భూమిలో చెట్లు పెడితే ఇంక మీకు గ్రీనరీకి కొరత ఉండదు. అంటే ఒక పక్క బ్లూ, ఒక పక్క గ్రీన్. మూడోది కొత్త టెక్నాలజీ వచ్చింది, గ్రీన్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు అక్కడ వెహికల్స్ అన్నీ పెట్టారు. సైకిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి. ఇక్కడ సోలార్ వచ్చింది, ఇంటిపైనే సోలార్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్కి వెళ్తున్నాం. అంటే ఈ ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నాం. ఇంకొక పక్క హైదరాబాద్ నగరాన్ని నేను చూసి అన్ని నగరాలు చూస్తున్నాం. చేసినప్పుడు రోడ్డు మీదనే, రోడ్డు కిందనే పైపులు వేస్తారు. ఓసారి అది పగిలితే రోడ్డు అంతా కూడా మురుకు నీరు పారుతూ ఉంటుంది. అది హైదరాబాద్లో చూసా, బాంబేలో చూసా, బెంగళూరులో చూసా, ఎవ్రీవేర్ చూసా. ఈ అనుభవాలు చూసిన తర్వాత ఫస్ట్ టైం యూటిలిటీస్ అన్నిటికీ సర్వీస్ డక్ట్లు పెట్టేసి ఏది కూడా పైపులు రిపేర్ చేసే పని లేకుండా ఫ్లడ్ వాటర్ మొదలుకొని, వరద నీరు మొదలుకొని, మురుగునీరు మొదలుకొని, కేబుల్స్ మొదలుకొని, కరెంట్ మొదలుకొని, కడాన డిస్ట్రిక్ట్ కూలింగ్ అని పెట్టి ఏసీ కూడా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా, ఆఫీస్ దగ్గర తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఎక్కడ ఏ సిటీకి లేదు. అందుకే నేను చెప్పా ఇది ఒక గ్రీన్ సిటీ అని. కొంతమంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, ఇక్కడ రైతాంగం త్యాగం చేశారు. మీరు త్యాగం చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్లో ఎప్పుడు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ల్యాండ్కే ఖర్చు అయ్యే సందర్భంలో మీరు ఇచ్చింది మీరు డెవలప్ చేయండి, ఆ అభివృద్ధి వల్ల దీనివల్ల ల్యాండ్ విలువ పెరుగుతుంది, పెరిగిన దాంట్లో మాకు కూడా కొంత ఇవ్వండి. అదే మరిగా మీరు ఆ ల్యాండ్ అమ్మి ఇక్కడ రాజధాని కట్టడానికి నిధుల సేకరణకు కూడా మీరు సహకరించే పరిస్థితి వచ్చారు. అందుకే ఈ ప్రాజెక్టు సెల్ఫ్ మానిటైజేషన్. అంటే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. నేను విమర్శించే వాళ్ళకందరికీ ఒకే మాట చెప్తున్నా, మీరు ఎప్పుడు విమర్శే మీరు చేసేది. హైదరాబాద్లో నేను ఒక్క రూపాయి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు. నా తెలివితేటలతో ఆ రోజు బిల్డింగ్ బై బిల్డింగ్ కట్టా. ఆటోమేటిక్గా ట్యాక్సులు పెరిగాయి. ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 70% వనరులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయంటే అది ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడ ల్యాండ్ ఇచ్చాను, ఇక్కడ ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ మీరు ఇచ్చారు. ఆ ల్యాండ్లో కొంత ల్యాండ్ రిజర్వ్ చేసి ఆ ల్యాండ్ కూడా అమ్మి, ఇప్పుడు నిన్న చూస్తే హైదరాబాద్లో నాకు ఎంత ఇది రాయదుర్గ్లో ఎకరా 177 కోట్లు. నేను హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీ ఎదురుగా ఎకరా 1,00,000 రూపాయలు. ఈరోజు 177 కోట్లు అంటే ఎన్ని రెట్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు సిటీ ఇక్కడికి ఆగిపోతే ఒక చిన్న సిటీగా తయారవుతుంది. హైదరాబాద్ ప్రారంభించింది సైబరాబాద్లో. ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టాం? శంషాబాద్లో. ఇంకొక పక్కన గచ్చిబౌల్లో మీకు స్పోర్ట్స్ సిటీ కట్టాం. జినాం వ్యాలీ ఎక్కడ కట్టామంటే ఇంకొక సైడ్ కట్టాం. రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకొక సైడ్ వచ్చింది. సింగపూర్ టౌన్షిప్ ఉప్పల్లో వచ్చింది. స్టేడియం ఉప్పల్లో కట్టాం. దాంతో ఏమైందంటే 9 మున్సిపాలిటీలు కలిపి ఔటర్ రింగ్ రోడ్ వేసి 163 కిలోమీటర్ల రోడ్ వేసి హైదరాబాద్కి ఒక వడ్డాణం, ఒక నెక్లెస్ తయారు చేసాం. ఆ రోడ్ని మీరు చూస్తే ఎవరు ఇప్పుడు చేయలే, రిప్లికేట్ కూడా చేయలే. ఇప్పుడు డెవలప్మెంట్ అంతా చుట్టూరు జరుగుతూ ఉంది. కోర్ ఏరియాకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగిపోయింది. కోర్ ఏరియా ఏది? సైబరాబాద్. సైబరాబాద్ అంతా కూడా బ్రహ్మాండంగా రేటు పెరిగింది. అక్కడి నుంచి చుట్టుపక్కలంతా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు హైదరాబాద్లో అబిడ్స్ సెంటర్
ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎవరు వచ్చినా అబిడ్స్లో ఉండేవాళ్ళు. అందుకే ఆయన కట్టిన థియేటర్ కూడా 35 mm 70 mm ఎన్టీఆర్ ఎస్టేట్ అబిడ్స్లో కట్టాడు. తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వచ్చింది, తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది, తర్వాత సైబరాబాద్ వచ్చింది. సైబరాబాద్ వచ్చిన తర్వాత అబిడ్స్ని మర్చిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ ఏదో పాత నగరం అయిపోయింది. అంటే ఈరోజు రాబోయే